ఏపీలో పింఛన్ లబ్ధిదారులకు డబుల్ ధమాకా. ఈ నిబద్ధత చంద్రబాబును విజయ తీరాలకు నడిపించింది అంటున్నారు ఏపీ జనాలు. ఎన్నికల ప్రచారంలో పింఛన్లను 3,000 నుంచి 4,000కు పెంచుతామని హామీ ఇచ్చారు. చెప్పిన విధంగానే ప్రభుత్వంలోకి రాగానే తొలి సంతకం పెంచిన పింఛన్లపైనే పెట్టారు. ఇకపై నెల నెల పింఛన్లు అందుకునే వారికి 1,000 అదనంగా వస్తుంది. ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబు పింఛన్దారులకు బహిరంగ లేఖ రాశారు. మీకు అండగా నిలుస్తూ సంక్షేమం చూసే ప్రజాప్రభుత్వం ఏర్పాటైందని అందులో పేర్కొన్నారు. జూలై 1 నుంచి పెంచిన పింఛన్లను ఇంటి వద్దే అందిస్తామని, ఆర్థిక సమస్యలున్నా ప్రజా సంక్షేమం కోసం తొలి రోజు నుంచే నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు. దేశంలో ఇప్పటి వరకు ఏ సీఎం చేయని విధంగా చంద్రబాబు నాయుడు జూలై 1న స్వయంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్ ఇవ్వబోతున్నారు. ఈ చారిత్రక ఘట్టానికి తాడేపల్లిలోని పెనుమాక గ్రామం వేదిక కానున్నది. ఏపీలో పింఛన్దారులకు డబుల్ ధమాకా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. జూలై 1న ఇంటింటికి పింఛన్ పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. పెరిగిన పింఛన్తో పాటు గత 3 నెలలుగా ఇవ్వాల్సిన అరియర్స్ 3,000 కలిపి మొత్తం 7,000 రూపాయలను ప్రతి లబ్ధిదారుకు అందించనున్నారు. గత ప్రభుత్వం లాగే కొత్త ప్రభుత్వం కూడా పింఛన్లదారులకు ఇంటి వద్దకే వచ్చి డబ్బు ఇవ్వనున్నది. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకం అమల్లో భాగంగా కూటమి ప్రభుత్వం పెంచిన సామాజిక భద్రతా పింఛన్లను జూలై 1న లబ్ధిదారుల ఇంటి వద్దే పంపిణీకి పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 65,18,496 మంది పింఛనుదారులందరికీ పెంచిన పింఛన్లను ఒక్క రోజులోనే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో పంపిణీ చేయించాలన్నారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పింఛన్ల పంపిణీ విషయంలో అనుసరించాల్సిన విధి విధానాలను వివరించారు. ఒక్కొక్క ఉద్యోగి 50 గృహాల్లో పింఛన్లు పంపిణీ చేసేలా క్లస్టర్ల వారీగా మ్యాపింగ్ చేసుకోవాలని ఆదేశించారు. సాధ్యమైనంత మేర ఒకే రోజు పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని కోరారు. అనివార్య కారణాల వల్ల ఎవరైనా లబ్ధిదారులు మిగిలిపోతే మరుసటి రోజు కూడా పంపిణీ చేయాలన్నారు. ఆధార్, బయోమెట్రిక్, ఫేషియల్, ఐరిష్, ఆర్బీఐఎస్ అథెంటికేషన్ ఆధారంగానే పింఛన్లు పంపిణీ చేయాలని, పింఛన్ డిస్ట్రిబ్యూషన్ సర్టిఫికేట్ను కూడా జారీ చేయాలని ఆదేశించారు. పింఛన్ల పంపిణీలు ప్రభుత్వానికి ఎలాంటి మాట రాకుండా పనిచేయాలని సూచించారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 1వ కేటగిరీలోని వృద్ధులు, వితంతువులు తదితర 11 ఉప కేటగిరీలకు చెందిన వారి పింఛను సొమ్మును 3,000 నుండి 4,000కు చంద్రబాబు ప్రభుత్వం పెంచింది. జూలై 1న 4,000తో పాటు ఏప్రిల్, మే, జూన్ మాసాలకు సంబంధించి పెరిగిన పింఛను సొమ్ము నెలకు 1,000 చొప్పున 3 మాసాల బకాయిలు కలుపుకొని మొత్తం 7,000 రూపాయలు పంపిణీ చేయాలని ఆదేశించారు. 2వ కేటగిరీలోని పాక్షిక దివ్యాంగులకు 3,000 నుండి 6,000కు, 3వ కేటగిరీలోని పూర్తి స్థాయి దివ్యాంగులకు 5,000 నుండి 15,000కు మరియు 4వ కేటగిరీలోని కిడ్నీ, తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి 5,000 నుండి 10,000కు పెంచిన పింఛన్ సొమ్ము పంపిణీ చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు సిఎస్ నీరబ్ కుమార్ సూచించారు. జూలై 1వ తేదీ నుండి ఇంటింటికి పెన్షన్లు పంపిణీ కార్యక్రమం నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. ఇంటికే వచ్చి పెన్షన్ సొమ్ము అందిస్తామని చెప్తున్నారు. 1వ, 2వ తారీఖుల్లో పింఛన్దారులు ఇంటి వద్దనే ఉండాలని సచివాలయాల ముందు సిబ్బంది పోస్టర్లు ఏర్పాటు చేశారు. కొత్త ప్రభుత్వానికి ఆర్థిక సమస్యలు ఎదురవుతున్నా ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమానికి చంద్రబాబు పెద్దపీట వేస్తున్నారు. ఇందుకోసం ఎంత రిస్క్ అయినా భరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సీఎం చంద్రబాబు సంకేతాలు ఇచ్చారు.